హాయ్ హలో అందరికి నమస్తే. ఒక సినిమాలో ఉండేటువంటి ట్విస్టులు, మలుపులు, సస్పెన్సు ఇట్లా ఉంటాయి కదా. అలాంటి సస్పెన్సు, థ్రిల్లర్స్ ఇవన్నీ కూడా ఈ అల్లు అర్జున్ కేసుకి సంబంధించినటువంటి ఎపిసోడ్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది వరుసగా అల్లు అర్జున్ పైన అటాక్లు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మరి అల్లు అర్జున్కి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన మాట్లాడిన తర్వాత మరి మంత్రులు మాట్లాడినటువంటి మాటలు, ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలు ఒక రేంజ్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో వీళ్ళు మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఏసీపీ విష్ణుకుమార్ గారు మాట్లాడినటువంటి మాటలు మరొక ఎత్తు అని చెప్పొచ్చు. అసలు ఆ రేంజ్లో ఆయన మాట్లాడారంటే అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకని అల్లు అర్జున్ టార్గెట్ చేశారు, చిత్ర పరిశ్రమను కూడా ఎందుకని ఈ రకంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఎవరైనా చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడితే పెద్ద ఎత్తున గొంతు తెచ్చుకొని మాట్లాడినటువంటి సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దలు ఎవరు కూడా ఇప్పుడు ఎందుకు నోరెత్తలేదు, మౌనంగా ఎందుకున్నారు, ఇట్లా అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే విష్ణుకుమార్ గారు మాట్లాడినటువంటి మాటలు అంత తక్కువగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఆయన చిత్ర పరిశ్రమలో వాళ్ళకి సంబంధించి హీరోలు ఏమైనా పెద్ద తోపుల వీళ్ళ ఏమంటారు తోలు వలుస్తాం, బట్టలు కూడా తీస్తాం, ఆ జూబ్లీ హిల్స్లో ఆ ఏరియాలో కట్టుకున్న స్థలాలన్నీ మీకు ఎట్లకెళ్ళి వచ్చినాయి, అప్పుడు ఎవరో రాజకీయ నాయకులు ఇస్తేనే కదా. ఈ రేంజ్లో అసలు ఎవరు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ రేంజ్లో మాట్లాడినటువంటి పరిస్థితి లేనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. సో మరి ఎందుకని వాళ్ళు టార్గెట్ చేశారో, ఎందుకని ఈ రేంజ్లో మాట్లాడుతున్నారో, ఎందుకని వరుస అటాకులు జరుగుతున్నాయని మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. సో ఈ రకంగా వీళ్ళు మాటలతో అటాక్ చేస్తూ ఉంటే, మరోపక్క ఓయూజేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిపైన రాళ్ళదాడి చేయడం, ఆ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటకి కారణం నువ్వే అని చెప్పడం, ఆ రేవతి చనిపోవడానికి కూడా కారణం నువ్వే, కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూసాం. కానీ ఆ దాడి చేసింది ఎవరు? జేఏసీ నాయకులు కాదు. ఆ దాడి చేసినటువంటి ఆ నలుగురు కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రధాన అనుచరులు. ఆ నలుగురు పేర్లు కూడా ఏం పేర్లు అంటే రెడ్డి సీను ముదిరాజు, బుద్ధా ప్రేమ్ కుమార్ గౌడ్, అదేవిధంగా ప్రవీణ్ కుమార్, బెర్రా నాగరాజ్ గౌడ్. ఇట్లా ఈ నలుగురు కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రధాన అనుచరులు. ఈ నలుగురే అక్కడికి వెళ్ళి దాడి చేయడం జరిగింది. వీళ్ళు జేఏసీ నాయకులు కాదు అనేటువంటి వార్తలను సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా రేవంత్ రెడ్డి గారితో దిగినటువంటి ఫోటోలు వాళ్ళందరికీ కూడా గ్రూపులలో, వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియా వేదికగా పెడుతూ వీళ్ళు జేఏసీ నాయకులు కాదు, రేవంత్ రెడ్డి గారికి ముఖ్య అనుచరులు. సో వీళ్ళు దాడి చేయడం వెనక ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? ప్రశాంతమైనటువంటి రాష్ట్రంలో గొడవలు సృష్టించి, ఒకవేళ వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కనుక అక్కడ ఉంటే, ఒకవేళ ఇంట్లో అల్లు అర్జున్ కనుక ఉంటే ఆ రాళ్ళు విసిరినప్పుడు అల్లు అర్జున్ కనుక తగిలి ఉంటే, సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తిరిగి వీళ్ళపైన దాడి చేసే అవకాశం ఉంటుండే కదా. సో ఆ క్రమంలో ఏదైనా జరిగి ఉంటే అంటే ఒక పెద్ద నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఇట్లాంటివి మరి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను బేస్ చేసుకుని వీళ్ళు కూడా ఈ రకంగా రాళ్ళదాడి చేయడానికి పూనుకున్నారనేటువంటి ఒక చర్చ ఇప్పుడు వినిపిస్తుంది. కాబట్టి న్యాయస్థానంలో ఏదైనా కేసుకు సంబంధించి మీరు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఉన్నారు, అక్కడ కోర్టుకు వెళ్ళండి, కోర్టులో ఈ బెయిల్ ఉల్లంఘనకు సంబంధించి కానీ కేసు విచారణకు సంబంధించి ఏమైనా ప్రభావం చేస్తున్నారు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ కోర్టులో వాదన పిలిపించండి. న్యాయస్థానం కనుక నమ్మితే అల్లు అర్జున్కి బెయిల్ క్యాన్సిల్ చేసేది శిక్ష పడుతుంది, ఆ తర్వాత తీర్పు అది విచారణ జరిగిన తర్వాత. అంతేగాని ఈ రకంగా రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడడం, చివరికి ఏసీపీ అధికారులు కూడా మరి ఈ రకంగా మాట్లాడడం ఏంటి? చాలా మంది ఏమని అభిప్రాయపడుతున్నారంటే ఒక పొలిటీషియన్ ఏ రకంగా మాట్లాడతారో ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే అల్లు అర్జున్ పోలీసుల తీరు పట్ల ఏమైనా మాట్లాడి ఉంటే కనుక అది వేరే పద్ధతి ఉంటే ఆ పద్ధతిలో వాళ్ళు చెప్తే తప్పు లేదు. అంతేగాని ఈ రకంగా మాట్లాడడం అంటే సంథింగ్ ఏదో జరుగుతూ ఉందనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఈ జేఏసీ నాయకులు అయితే అల్లు అర్జున్ పైన దాడి చేయలేదు. ఈ దాడి చేసింది మాత్రం ఆ నలుగురు అయితే వీళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులు అని కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం రేపు వీటికి సంబంధించినటువంటి పోలీసు అధికారులు మరి ఎందుకు దాడి చేశారని కానీ వీళ్ళు ఎవరని కానీ పూర్తి వివరాలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందని మాత్రం చూద్దాం. ఏదేమైనా ఈ అల్లు అర్జున్కి సంబంధించిన ఎపిసోడ్ మాత్రం అనేక మలుపులు, ట్విస్టులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందని మాత్రం చూడాల్సింది.